తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతించడానికి ఆదేశాలిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ఎక్స్లో పోస్ట్ చేసింది. తెలంగాణ ప్రజా ప్రతినిధుల విజ్ఞాపనలను ఆమోదిస్తున్నట్టు ఏపీ సీఎం తెలంగాణ సీఎంకు రిప్లై ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు తిరుమల పుణ్యక్షేత్రంలో వందలాది ఏళ్లుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, తెలంగాణ నుంచి ప్రతిరోజు వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని రేవంత్ చంద్రబాబుకు రాసిన లేఖలో గుర్తు చేశారు. గత సాంప్రదాయం ప్రకారం తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు ఇచ్చే విజ్ఞాపనల మేరకు స్వామివారి దర్శనానికి, ఆజిత సేవలకు అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి చంద్రబాబును లేఖలో కోరారు. శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని తెలుగు జాతి సత్సంబంధాల నేపథ్యంలో అనుమతుల మంజూరుకు ఆదేశించినట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతి వారం ఏదైనా 2 రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం కోసం 2 లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శనం కోసం 2 లేఖలు స్వీకరించబడతాయని పేర్కొన్నారు. ప్రతి లేఖతో 6 భక్తుల వరకు దర్శనానికి సిఫార్సు చేయొచ్చని చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్నారు.